మన దేశంలో ఆదాయ పన్ను వ్యవస్థ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. నిర్దిష్ట ఆదాయ పరిమితిని దాటితే ప్రతి ఒక్కరూ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. పాత లేదా కొత్త పన్ను విధానాల్లో ఉన్న ట్రాన్స్ స్లాబ్లను బట్టి పన్ను విధించబడుతుంది. అయితే కొందరు పన్ను చెల్లించకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఇప్పుడు ఐటీ విభాగం మరింత కఠినంగా వ్యవహరిస్తుంది. ఆధునిక టెక్నాలజీ సహాయంతో పన్ను ఎగవేతదారులను గుర్తిస్తుంది. మనం చేసే కొన్ని హై వాల్యూ ట్రాన్సాక్షన్లు కూడా ఐటీ శాఖ దృష్టిలో ఉంటాయి. ముఖ్యంగా నగదు లావాదేవీలపై కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితిని దాటితే ఈ వివరాలు ఆటోమేటిక్గా ఆదాయ పన్ను శాఖకి చేరుతాయి. దాంతో మనకి ట్యాక్స్ నోటీసులు రావచ్చు. అవసరమైతే పెనాల్టీలు కూడా పడే అవకాశం ఉంటుంది. బంగారం కొనుగోలు, కార్లు కొనడం, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, పెద్ద మొత్తాల్లో వ్యక్తిగత రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వడం వంటి లావాదేవీలకు కూడా ప్రత్యేక లిమిట్స్ ఉన్నాయి. అందుకే ఇలాంటి హై వాల్యూ ట్రాన్సాక్షన్ చేసే ముందు వాటిపై ఉన్న పరిమితులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే పెనాల్టీలు, ట్యాక్స్ నోటీసులు మరియు అధికారిక విచారణల నుంచి సులభంగా తప్పించుకోవచ్చు.